గోదావరి వరద నీళ్లను కృష్ణా నదిలో కలిపి ఆంధ్ర భూములకు నీళ్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ వేసిన ఉపాయమే బనకచెర్ల ప్రాజెక్టు. అంటే గోదావరి నీళ్లను నంద్యాల జిల్లాలో ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకు తరలించుతున్నారన్నమాట. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి తెలియకనో లేకుంటే దాని పేరు అనరాకనో మన తెలంగాణ ఒక్కొక్క లీడర్ ఒక్కో తిరగవలుకుతురు. అబ్బాబ్బాబ్బా, ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి గోదావరి నది జలాల మీద ఇవాళ గోదావరి బంకంచెర్లలో గోదావరి జలాలను హంద్రి నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించి గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఎట్లున్నది బనకచెర్ల ముచ్చట? ఒకరు బంకచెర్ల, ఇంకొకరు జనకచెర్ల, మరొకరు బంకంచెర్ల. ఎట్లున్నదో చూడుండ్రి మన లీడర్ల ముచ్చట. వీళ్ళు చెప్తున్నది వింటున్న పబ్లిక్ నెత్తి గోక్కుంటున్నారట. ఇంతకు తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్ట్ పేరేందని పరిశాన్ అవుతున్నారట. సరే, 1-2 సార్లు అంటే ఏమో తత్తరపాటులా అట్లా అన్నారు కావచ్చు. సవాలచ్చ పనులుండే పెద్ద లీడర్లు కాబట్టి మాటలు దొరికినాయి కావచ్చు అనుకుందాం. కానీ మంత్రి పొంగులేటి బంకచెర్ల అని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్ల బంకచెర్ల అన్నాడు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బంకంచెర్ల అని 2-3 సార్లు అన్నాడు. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే జనకచెర్ల అన్నందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ట్రోలింగ్లు చేస్తున్నారు. అది బనకచెర్ల, బెజ్జనకచెర్ల, జనకచెర్ల కాదని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు పేరుదేమున్నది, ఎట్లా వలికినా దాంట్లో ఉన్న మోసాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటే చాలు, మోసపూరితంగా నీళ్లు తరలించుకొని పోతే ఊకోకుండా కొట్లాడితే చాలు అంటుర్రు. ఏదేమైనా మనోళ్ళు బనకచెర్ల పేరును వలుకుడును చూసి పబ్లిక్ అంతా ఏమన్నా నవ్వుకుంటురబ్బా. మాట్లాడే ముందు కాసింత చూసుకొని లేకుంటే కాగితం మీద రాసుకొని అయినా మాట్లాడాలి కదా అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి ఈ లీడర్ల కథ, ఎటు అర్థం కాదు. వాళ్ళ మాటలేందో వాళ్ళ తరీకేందో అని మాట్లాడుకుంటారట. నిత్య పాలిటిక్స్ను ఫాలో అయ్యేటోళ్ళు. ప్రాణం విలువ ఎంత అంటే 1-2 నిమిషాలు కొద్దిగా ముందుగా తీసుకొని వస్తే బతికేటోడు అని డాక్టర్లు చెప్తుంటే వింటాం కదా. హాగో అందుకే అంబులెన్సులు ఎక్కడ ఆగకుండా రువ్వడి గురుకుతాయి. రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు కూడా ఓపికతోని వాటికి సైడ్ ఇస్తారు. అంబులెన్స్లు ఉన్నదే పోయే ప్రాణి ఆపి బతికిచ్చేతానికి. కానీ గీడ చూడండి సర్కార్ అంబులెన్స్లు ఎట్లా పనిచేస్తున్నాయో. ఎట్లా మారిపోయిందో చూడుండ్రి తెలంగాణలో అంబులెన్స్ల పరిస్థితి. లోపట రోగి తండ్లాట కంటే వాళ్ళను మోసుకొని పోతున్న సర్కార్ అంబులెన్స్ పరిస్థితే విషమంగున్నది. దాని నాడి ఎప్పుడు ఆగుతుందో తెలియకుండా అయింది. పోతుంటేనే మధ్యలోనే ఆగిపోయిందట. హాగో ఎందుకు ఇట్లా చేస్తున్నది? లోపల ఎమర్జెన్సీ పేషెంట్ కంటే దీనికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు తయారైందని చూస్తే డీజిల్ అయిపోయిందట. లోపటున్న మనిషికి తిప్పలవుతుందని తొందరగా పోయి డీజిల్ తెచ్చి పోసి స్టార్ట్ చేస్తే డర్రు లేదు డూరు లేదట. నాడి కొట్టుకొని పేషెంట్ తిరగా ఇంజన్ల సడీ సప్పుడు లేదట. అందుకే గుండాగిన మనిషికి సిపిఆర్ చేసినట్టు అందరు కలిసి ఒగిట్ల నెట్టి డక్క కొడితే స్టార్ట్ అయిందట. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి అనే ఊరి శివార్లో జరిగిందట ఈ అంబులెన్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంటు. ఎక్కడ ఆగకుండా రువ్వడితో పోయే అంబులెన్సే ఇట్లా సతాయిస్తే దాని పానమే బాగా లేకుంటే ఇక పేషెంట్ల పానం ఎట్లా కాపాడుతుంది? దాన్ని నడిపే డ్రైవర్ డీజిల్ ఉన్నదా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. అట్లనే బండి కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇట్లా పేషెంట్లను ఎక్కించుకొని పోకుండా నడిమిట్లా అయితే ఎట్లా? కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక చూడుండ్రి అంబులెన్స్ల పరిస్థితి ఎట్లా తయారైందో అనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాదా? ఇప్పటికే వైద్య రంగం ఆగమైంది కాంగ్రెస్ వచ్చినాక అని అంటుర్రు. అది అట్లుండగానే డ్రైవర్లు ఇట్లా చేస్తే ఎట్లా? మరి డీజిల్ బిల్లులు, మెకానిక్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయా? వాటిని సర్కారు ఎప్పటికప్పుడు చెల్లించకనే ఇట్లా అయిందా అనేది మనకు తెలియదు. కానీ పాత రోగి తీరుగానే ఉన్నది తెలంగాణ అంబులెన్స్ల పరిస్థితి అని అంటురు పబ్లిక్. మరి ఇట్లయితే ఎమర్జెన్సీ కేసులు ఎట్లనో ఏమో పోన్రి.